2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల. సో బేసిక్గా మనం ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్లో ప్రతి ఒక్క మహిళకి ఒక ఆంటర్ప్రెన్యూర్ జర్నీ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇండివిజువల్గా స్టాండ్ తీసుకోవాలి, ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అన్న థాట్లోనే చాలామంది ఉంటూ ఉంటారు. కానీ అది చేసే ప్రాసెస్లో మనకు వచ్చిన అడ్డంకులైనా, లేదు అంటే మనం అది చేయగలుగుతామా అన్న క్వశ్చన్స్ అయితే మనందరికీ కూడా రేజ్ అవుతూ ఉంటాయి. అంటే ఒకటి మనం నిర్ణయించుకొని మనం ఒక ఆంటర్ప్రెన్యూర్ జర్నీలోకి వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా అందులో సక్సెసే అవ్వాలి, కానీ ఎప్పుడు కూడా గివ్ అప్ చెయ్యొద్దు అన్న మోటోతో స్టార్ట్ చేసిన సంతోష బొజ్జ గారు ఉన్నారు. వారు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటో, అలాగే అసలు స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సంతోష గారు. నమస్కారం అండి. సో బేసిక్గా సంతోష అనగానే నాకు మాత్రం చూస్తే ఇన్స్టాగ్రామ్లో మేకప్కి సంబంధించిన కోర్సు, ఆ స్టూడెంట్ ఫీడ్బ్యాక్స్, స్టూడెంట్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. అసలు మేకప్ వైపు రావడానికి మిమ్మల్ని బాగా మోటివేట్ చేసిన రీజన్ ఏంటి? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, నేను ఫస్ట్ నుంచి ఈ ఫీల్డ్లోకి రావాలనుకోలేదండి. ఇది నా డెస్టినీ లాగా అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఓకే, ఒకప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు ఐ ఫీల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఒక డ్రీమ్. ఏంటంటే నేను నా 10th 2000లో పాస్అవుట్ అయ్యాను. ఆ టైంలో అంతా కూడా సాఫ్ట్వేర్ భూమే, అంటే సాఫ్ట్వేర్ చదివితే చాలు అలా. అంటే మాది ఏంటంటే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు తొందరగా పెళ్ళైపోయింది, 19 yearsకే పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక బట్ ఐ వాంట్ టు స్టడీ. లేదు, ఇంటర్ సెకండ్ ఇయర్కే ఆపేయకూడదు, ఐ నీడ్ టు స్టడీ. నేను ఆ డ్రీమ్ వచ్చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చెయ్యాలి అనుకున్నాను. మా హస్బెండ్ సపోర్ట్తో ఐ డిడ్ మై ఇంజనీరింగ్. అది కూడా నాకు కొడుకు పుట్టాక ఇంజనీరింగ్ చేశాను. చిన్న బాబు నుంచుకొని నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఐ గెస్ ఇంకా ఫీజు కట్టడానికి మా నాన్న దగ్గర కానీ మా హస్బెండ్ దగ్గర కానీ డబ్బులు లేవు. సో డిస్కనెక్ట్ చెయ్యాలి అన్న టైంలో మెరిట్ స్టూడెంట్ అనమాట నేను జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జీనిట్స్లో చేశాను, పుల్లారెడ్డి గారి కాలేజ్. సో అప్పుడు అక్కడ హెచ్ఆర్ ఎవరైతే ఉండేనో వాళ్ళందరూ కూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ని అప్రోచ్ అయ్యి అమ్మాయి బ్రిలియంట్ స్టూడెంట్, ఒక బాబుని పెట్టుకొని ఇంజనీరింగ్ చదువుతుంది, బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల షీ వాంట్ టు స్టాప్ ద స్టడీస్ అన్నప్పుడు నాకు సుధా నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఐ గాట్ స్కాలర్షిప్ ఫర్ నెక్స్ట్ 3 years. గుడ్. సో అక్కడ నుంచి నేను నెక్స్ట్ 3 years నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా. సంతోషంగా అయిపోయింది కదా ఇంజనీరింగ్, ఇంకేంటి, బాగున్నాడు, హస్బెండ్, అంతా కూల్గా ఉంది లైఫ్ అనుకున్నాను. బట్ రిజిస్ట్రేషన్ రావడం, నా ప్లేస్మెంట్స్ జరగడం రెండు ఒకటేసారి అయ్యాయి. సో ఆ రిజిస్ట్రేషన్స్ వల్ల నేను 6 months జాబ్ చేశాను. 6 months తర్వాత లేదు ఇంకా, అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్ట్రాటజీ ప్లేస్ చేస్తుంది కదా ఫైరింగ్లో. అలా ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని తీసేయడం జరిగింది. సో మేము ఫ్రెషర్స్ కాబట్టి మేము ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసి బయటకు వచ్చేసాం. సో అప్పుడు నేను టీచర్ జాబ్ చేశాను, రిసెప్షనిస్ట్ జాబ్ చేశాను, టెలికాలరింగ్ జాబ్ చేశాను, ఇలా చాలా జాబ్స్ చేశాను. అప్పుడు మళ్ళీ నాకు ఇన్ఫోసిస్లో ఆఫర్స్ ఉన్నాయి, నడుస్తున్నాయి, ఓపెనింగ్స్ అన్నప్పుడు ఐ జాయిన్డ్. మళ్ళీ ట్రై చేశాను, వచ్చేసిందా? ఈసారి అయితే ఇన్ఫోసిస్లో వచ్చేసిందండి. అప్పుడు వచ్చినప్పుడు ఐ గెస్ నేను ఇంకా ఫిక్స్ అయిపోయారు, గాల్లోనే ఉన్నాను. ఎందుకంటే ఏదైతే నాకు స్పాన్సర్షిప్ ఇచ్చిందో ఆ ఆర్గనైజేషన్కి నేను ఇప్పుడు వర్క్ చేసి ఎంతో అంత గివ్ బ్యాక్ ఇస్తున్నాను అని. బట్ 4 years వర్క్ చేశాను, చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు 2 times వర్క్ ప్లేస్లోనే అన్కాన్షియస్ అయిపోయాను. అంటే అసలు ఎందుకు అన్కాన్షియస్ అయ్యానో కూడా అర్థం కాలేదు. 6 months పట్టింది, అన్ని టెస్ట్లు, ఎంఆర్ఐలు అన్నీ చేసినప్పుడు బై బర్త్ నా బ్రెయిన్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల, అంటే వెయిన్స్ సన్నగా ఉండడం వల్ల నేను ఎక్కువ బ్రెయిన్కి స్ట్రెయిన్ తీసుకుంటుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అది అంటే సపోర్ట్ చేయక నేను అన్కాన్షియస్ అయిపోతున్నాను అనమాట. సో అప్పుడు డాక్టర్ నాకు చెప్పిన సజెషన్ ఒకటే, క్విట్ యువర్ ఐటీ. బట్ దిస్ ఇస్ మై డ్రీమ్. ఒక ఐటీ ఇంజనీర్ అవ్వడం అనేది ఒక డ్రీమ్. అందులోనూ షార్ట్ టర్మ్లో టీమ్ లీడ్ అయ్యాను. టీమ్ లీడ్ అయ్యాక ఇప్పుడు వదిలేయాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే స్ట్రగుల్ అయ్యి, అంటే బాబుని పెట్టుకొని ఇంజనీరింగ్ చేసి డ్రీమ్ జాబ్ సంపాదించాక మానేయడం అనేది, మన ఇష్టమైన జాబ్ మానేయడం అనేది చాలా కష్టం. అప్పుడు ఇంకా మా వారు అన్నది ఒకటే, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేసుకొని బతకొచ్చు, ఆరోగ్యంగా లేనప్పుడు బెడ్ మీద ఉండి ఏం చేద్దాం అనుకుంటున్నావు, జస్ట్ క్విట్ ద జాబ్ అని చెప్పన్నారు. ఇంకా పెరాలసిస్ రావడం కన్నా జాబ్ వదిలేసి ఇంట్లో ఉండడం బెటర్ కదా. నేను జాబ్ మానేయాలి అనుకున్న 3 months బిఫోరే మా హస్బెండ్ నాది కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంది కదా అని తను జాబ్ మానేసి బిజినెస్ సైడ్ వచ్చాడు.
ఓకే. సో నా కాన్స్టెంట్ ఇన్కమ్ శాలరీ ఉంటుంది కదా అని తను బిజినెస్ సైడ్ వచ్చాడు. అవునవును. అది కూడా న్యూ బిజినెస్, ఇట్స్ న్యూ బేబీ. అది లేచి నడవడానికి ఆబ్వియస్లీ టైం పడుతుంది. ఏ బిజినెస్ అండి ఆయనది? తనది ఆల్ ఇన్ వన్ లేడీస్ స్టోర్స్ ఉండేయండి. తను అంతకుముందు విప్రో ఎంప్లాయ్. సో మాకు లేదు జాబ్ కాదు, వీ నీడ్ టు డూ సమ్ బిజినెస్, సెల్ఫ్ మేడ్ లాగానే ఉందాము, ఒకరి కింద కాదు అని చెప్పి అనుకుని మేము బిజినెస్ సైడ్ వచ్చాం. కానీ తను బిజినెస్ సైడ్ రావడము, అనుకోకుండా నేను 3 monthsలో హెల్త్ ఇష్యూస్ వల్ల జాబ్ క్లోజ్ చేయడము. సో ఎలా అంటే ఇన్కమ్ సోర్స్ అనేది జీరోకి వచ్చేసింది. బికాస్ 3 months అయ్యింది తంది, ఇంకా లాభాలకు ఉండదు, మనమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. నాది మంత్లీ ఇన్కమ్ లేదు. సో అలాంటప్పుడు అప్పటికి 2 పిల్లలు మాకు. ఫస్ట్ టైం ఒకటే బాబుండే, ఇప్పుడు 2 పిల్లలు, ఇల్లు, బిజినెస్ అంటే ఇంకా నేను ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఒక హౌస్ వైఫ్ లాగా ఉంటే లైఫ్ లీడ్ చేయలేము. ఇప్పుడు దీనికి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అని అప్పుడు ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన పిఎఫ్తో నేను ఢిల్లీకి వెళ్ళి ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్. నేను బ్యూటీకి రాకముందండి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. అప్పుడు ఒక చిన్న సర్వే లాగా చూసాను అనమాట. అంటే దేనికి స్కోప్ ఉంది, మనం ఇప్పుడు ఒక స్టెప్ చేస్తున్నాము. అండ్ ఎందుకంటే ఇది చేంజ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఉన్నదంట ఐటీ కంప్లీట్గా. ఇప్పుడు ఇంకో ఇండస్ట్రీకి వస్తున్నామంటే ఈ ఇండస్ట్రీలో ఫ్లాస్ ఏంటి, యాక్చువల్లీ నిజంగా ముందుకెళ్తే సస్టైన్ అవుతామా ఏంటి అనేది అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ తట్టింది ఏంటంటే బట్టలు. ఎవ్రీబడి వాంట్ టు వేర్ డిజైనర్ డ్రెస్సెస్. సో ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళకూడదు అని నేను ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాను, కోర్స్ చేశాను. ఈవెన్ మిషన్స్, మెటీరియల్ అన్నీ కూడా పర్చేస్ చేసి బొటిక్ పెట్టాను. ఓకే. బొటిక్ పెట్టి 1 month నడిపిస్తున్నప్పుడు అప్పుడు నేనే మాస్టర్ని, నేనే స్టిచ్చింగ్ అని నేనే చేసుకున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ బిజినెస్ కదా. సో ఐ ఓన్లీ హ్యాస్ టు డూ. మళ్ళీ ఇప్పుడు ఒక రిసోర్స్ని పెట్టుకొని శాలరీ ఇచ్చేంత ఇన్కమ్ ఉండదు అన్నట్టుగా చేసినప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తుంటే మళ్ళీ అన్కాన్షియస్ అయ్యా. ఓకే. అంటే డాక్టర్ అన్నది, అమ్మ నువ్వు ఇప్పుడు నిడిల్ని కాన్స్టెంట్గా చూస్తున్నావు, స్ట్రెయిన్ అవుతుంది అక్కడ కూడా, కాబట్టే నువ్వు మళ్ళీ అన్కాన్షియస్ అవుతున్నావు, దిస్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ అని అన్నప్పుడు మళ్ళీ అది కూడా అగైన్ నా పిఎఫ్ అమౌంట్ అంతా అక్కడే పెట్టాను నేను. సో మొత్తం నేను బొటిక్ అమ్మేసేయాల్సి వచ్చింది. కానీ ఎక్కడ తగ్గలేదు, గివ్ బ్యాక్ ఇవ్వలేదు. సో సంథింగ్ నాకు ఒక డెస్టినీ అనేది అయితే ఉంది, నేను ఇంతే కాదు, ఐ నీడ్ టు గో బ్యాక్, ముందుకు వెళ్ళాలి, సంథింగ్ ఏదో ఒకటైతే చెయ్యాలి. ఇలా కాదు సంతోష అంటే ఇంట్లో కూర్చోవడం అనేది తనకు తోచదు, అసలు అవ్వదు. ఉన్న వారం రోజుల్లోనే మా ఆయనకు చుక్కలు చూపించాను. సో కాబట్టి ఇలా ఉంటే మా ఇద్దరు రిలేషన్షిప్ కూడా పాడైపోద్ది అన్నప్పుడు సో మా వారు ఒకటి ఐడియా ఇచ్చాడు. సరే ఇప్పుడు డాక్టర్ అన్నది ఏంటి, నీకు బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు, కాళ్ళు చేతులు నువ్వు బాడీ వర్క్ చేయొచ్చు కదా, వై కాంట్ యూ గో ఇన్ టు బ్యూటీషియన్. బ్యూటీషియన్లో ఏంటంటే ఓన్లీ ఐబ్రో థ్రెడింగ్ దగ్గర మాత్రమే నువ్వు కాన్స్టెంట్గా చూడాలి. వ్యాక్సింగ్, ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్కి అంతా నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రెయిన్ నీ బాడీ కదా స్ట్రెయిన్ అయ్యేది, అది ఎందుకు ట్రై చేయకూడదు నువ్వు అన్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేశాను, నేను ఇది చెయ్యొచ్చా, మళ్ళీ నేను ఇంకో రాంగ్ స్టెప్ చేయకుండా. డాక్టర్ అన్నాడు ఇట్స్ గుడ్, ఇప్పుడు నీ బాడీ స్ట్రెయిన్ అవుతుంది కదా వెళ్ళొచ్చు అన్నప్పుడు నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఐ డిడ్. అంటే వచ్చే ముందు చిన్నగా నేర్చుకొని వస్తే కాదు, కాంపిటీషన్ వరల్డ్లో ఏదో చిన్నగా నేర్చుకొని ఉన్నాము అంటే మన ఆపోజిట్ వాళ్ళు డామినేట్ చేస్తారు ఎనీథింగ్. ఇప్పుడు ఎలా అయితే సాఫ్ట్వేర్లోకి వెళ్ళినప్పుడు నేను క్వాలిఫైడ్ ఇంజనీర్ అయి వెళ్ళాను, అలాగే ఇందులోకి వచ్చేటప్పుడు కూడా ఐ నీడ్ టు బి ఏ సర్టిఫైడ్ అన్నట్టుగా నేను అన్ని కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను అనమాట. ఇందులో ఆల్మోస్ట్ అప్పుడు అందులో నేను మొత్తం బ్యూటీ, హెయిర్, మేకప్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో ఢిల్లీలో 1 year అక్కడే ఉండి మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్కి. వచ్చాక నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 1.5 lakhs అండి. ఓకే. అంటే సొంతంగా పెట్టేశారు? సొంతంగా సలూన్ పెట్టాను, ఎందుకంటే మా వారికి ఆల్ ఇన్ వన్ లేడీస్ స్టోర్స్ ఉంది. సో దాని బ్యాక్ సైడ్ ఒక చిన్న రూమ్ ఉండింది అనమాట. సో ఆ రూమ్ ని నేను సలూన్ లాగా కన్వర్ట్ చేశాను. అంతకుముందు తను స్టోర్ రూమ్ లాగా వాడుకున్నాడు దాన్ని. సో ఆ స్టోర్ రూమ్ని కాస్త మొత్తం నేను క్లీన్ చేసేసి ఒక చిన్న సెటప్, అంటే ఒక ఐబ్రో చైర్, ఒక బెడ్, ఒక వాష్ స్టేషన్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఈసారి దెబ్బ పడకుండా తక్కువనే ఇన్వెస్ట్ చేద్దాము, మంచిగా ఇన్కమ్ వస్తుందంటే దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అన్నట్టుగా 1.5 lakhs తోని ఒక చిన్న ఆల్మోస్ట్ ఈ స్టూడియో రూమ్ అంతానే ఉందండి నా సలూన్, దీనికన్నా చిన్నగానే ఉంది. సో అక్కడ స్టార్ట్ చేశాను నా జర్నీ. ఆ జర్నీ స్టార్ట్ చేశాక అనిపించింది నేను నేర్చుకున్నది చాలా తక్కువ అని. అంటే ఇది ఇక్కడే ఆగొద్దు, ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీకి ఒక అప్గ్రేడింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడున్న ఫ్యాషన్ని బట్టి, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, ట్రెండ్ని బట్టి మనము అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. సో అలా నేను అందులో అన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు బేసికల్గా నాకు మళ్ళీ స్పాంటిలైసిస్ వచ్చాయి.
బికాస్ నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అవన్నీ చోట బాడీ పొజిషన్స్ అనేవి కంఫర్ట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి సమ్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఫిజికల్ స్ట్రెయిన్, ఇందులో ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిజికల్ బాడీ పొజిషన్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది నాకు కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల నాకు నెక్ అండ్ బ్యాక్ బోన్ బల్జెస్ వచ్చాయి. అయ్యో. సో బ్యాక్ బోన్ బల్జెస్ వచ్చినప్పుడు డాక్టర్స్ లేదు కొంచెం చూసుకోవాలి, నువ్వు మెడ ఉంచకూడదు, నడుము ఉంచకూడదు అంటే, అరే బ్రెయిన్ పని చేయకూడదు, మెడ పని చేయకూడదు, నడుము పని చేయకూడదు అంటే మనం ముందుకు ఎలా వెళ్తాము? సో అలాంటప్పుడు నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు అంటే ఐ నీడ్ టు కమ్ ఇన్ టు అకాడమీ సైడ్. నేను నా ఎంఎస్సి కాస్మెటాలజీ కంప్లీట్ చేశాను. ఓకే. ఇన్ఫోసిస్ చేస్తూ మనకు వీక్లీ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ 6 months ఒకసారి వెళ్ళి ఎగ్జామ్ రాసేటివి ఉంటాయి అనమాట. సో అలా నా ఎంఎస్సి కాస్మెటాలజీ పీజీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో పీజీ కంప్లీట్ చేసుకున్నాను, ఇప్పుడు నేను సర్టిఫైడ్ కదా, సో ఇంత చిన్న దాంట్లో నేను అకాడమీ పెట్టలేను అన్నట్టుగా అగైన్ ఇప్పుడు ప్రజెంట్గా నావి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. 2 కూడా 3000 SFT సలూన్స్. 2 కూడా 3000 SFT సలూన్ కమ్ అకాడమీ. ఆల్మోస్ట్ 20+ కోర్సెస్ నేను టీచ్ చేస్తాను. ఎంతమందికి ఇప్పటి వరకు మీ కెరియర్ జర్నీ, అసలు జర్నీ ఏ ఇయర్ లో స్టార్ట్ చేయడం జరిగింది? 2014 అండి. 2013-14లో స్టార్ట్ చేశాను. దట్ టు ఆన్ ఇండిపెండెన్స్ డే, August 15th రోజు నాకు జర్నీ అనేది ఇండస్ట్రీలో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 3000+ స్టూడెంట్స్కి నేను టీచింగ్ అనేది చేశాను. అండ్ ఏంటంటే ఇప్పుడు వేరే కంట్రీలో చూసుకుంటే అండి బ్యూటీ ఇండస్ట్రీకి నామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం యూఎస్ చూసుకున్నా, యూకే చూసుకున్నా నామ్స్ ఉన్నాయి. సో ఇన్ని అవర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈ డిగ్రీ సర్టిఫికేషన్స్ ఉండాలి అని ఉంది. బట్ ఇండియాకి వచ్చేసరికి ఆ నామ్స్ లేవు. సో ఎవరైనా సరే చేయొచ్చు, ఇప్పుడే చేసుకొని ఇప్పుడే అకాడమీ ఓపెన్ చేయొచ్చు, ఇప్పుడే నేర్చుకొని ఇప్పుడే సలూన్ ఓపెన్ చేయొచ్చు అనేది ఉంది. బట్ ఇక్కడ కూడా ఫ్యూచర్లో నామ్స్ అయితే కంపల్సరీ వస్తాయి, బికాస్ ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ అప్గ్రేడింగ్. సో ఏంటంటే అది నేను దృష్టిలో పెట్టుకొని నా అకాడమీకి డిఫరెంట్ అక్రిడేషన్స్ అనేది నేను ఎక్వైర్ చేసుకున్నాను. అంటే యూకే అక్రిడేషన్ ఉంది మా దానికి. ఏంటంటే మా స్టూడెంట్స్ అందరు కూడా ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడైనా వర్క్ చేసే ఎలిజిబిలిటీ రావాలి. ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, చిన్న చిన్నది ఒక ఫోటోషాప్లో ఒక సర్టిఫికేట్ చేసి ఇచ్చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఒక లైసెన్స్ నెంబర్ ఉండాలి. ఎక్కడ అక్రిడేషన్, ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తున్నామంటే సిబిఎస్ఈ బోర్డా, ఎస్ఎస్సి బోర్డా అనేది చూస్తాం. అవును, కాంబ్రిడ్జ్ బోర్డా. అదే ఇంటర్కి వెళ్తే మళ్ళీ అదేం బోర్డు, మళ్ళీ మనం ఇంజనీరింగ్కి వెళ్తే జేఎన్టీయూ అక్రిడేషనా, ఓయూ అక్రిడేషనా అనేది చూస్తాం. బట్ ఈ ఇండస్ట్రీలో ఎలా అయిపోయిందంటే దీనికి కూడా ఇది కూడా వొకేషనల్ ఇండస్ట్రీ కిందకి వస్తుందండి, వొకేషనల్ స్కిల్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. సో వొకేషనల్ స్కిల్ ఇండస్ట్రీ బోర్డ్కి మా ఇన్స్టిట్యూట్ అనేది అక్రిడేటెడ్. ఓకే. ఏ ఇయర్లో మీరు సొంతంగా అప్లై చేయడం జరిగిందా? నేను అప్లై చేసింది కోవిడ్కి 1 year బిఫోర్ అండి. 2019లో నేను మొత్తం అక్రిడేషన్స్ అంటే స్కిల్ ఇండియా అక్రిడేషన్స్ ఉన్నాయి, ఎన్ఎస్డిసి అక్రిడేషన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఎన్ఎస్డిసి అక్రిడేషన్స్ ఉన్నాయి, అండ్ మహారాష్ట్ర వొకేషనల్ యూనివర్సిటీ అక్రిడేషన్స్ ఉన్నాయి, యూకే అక్రిడేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వల్ల ఏంటంటే దే కెన్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఓవరాల్ వరల్డ్. అండ్ మన దగ్గర ఏంటంటే ఇట్ లైక్ ఏ యూనివర్సిటీ. అంటే ఒక థియరీ క్లాసెస్, ప్రాక్టికల్స్, ఎగ్జామ్ అని ఒక డిఫరెంట్ ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. సో మీరు అన్నారు ఇందులో 20 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయని, అంటే ఏంటి అండి? అంటే ఎన్ని డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఏ కోర్సెస్ ఉన్నాయి? అసలు డ్యూరేషన్ వచ్చేసి మాకు 1 day నుంచి 6 months వరకు కోర్సెస్ ఉంటాయండి. ఓకే. అంటే ఇందులో ఏంటంటే బ్యూటీషియన్ అనేది ఒక సెగ్మెంట్ ఉంటుంది, హెయిర్ డ్రెస్సింగ్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, మళ్ళీ నెయిల్ ఎక్స్టెన్షన్స్, ఐలాష్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, కాస్మెటాలజీ, పర్మనెంట్ మేకప్, లేజర్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. ఇవి ఏంటంటే కొన్ని డిపెండెంట్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని ఇండిపెండెంట్ కోర్సెస్ ఉంటాయి. కొన్ని ఓన్లీ బ్యూటీషియన్సే చేయగలుగుతారు, కొన్ని బ్యూటీషియన్స్ కాకుండా కూడా వేరే వాళ్ళు కూడా చేయగలుగుతారు. సో అంటే లైఫ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ, ఎంటర్ప్రీనర్షిప్ అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ స్టామినా, గివ్ బ్యాక్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఎక్కడ కూడా లేదు అయిపోయింది ఇంకా నాకు కాదు అలాంటి మూమెంట్స్ వచ్చాయండి మీకు ఎప్పుడైనా? చాలా అండి, అదే చెప్పాను కదా, ఇన్ఫోసిస్ లో చేస్తున్నప్పుడు నా బ్రెయిన్ ప్రాబ్లం వల్ల ఐ నీడ్ టు గివ్ అప్ ద జాబ్. మళ్ళీ నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టం, సర్వీస్ ని కూడా నేను చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ నా నెక్ పెయిన్ అండ్ బ్యాక్ బోన్ పెయిన్. అది కూడా నాకు ఒక డ్రాబ్యాక్ అనిపించింది ఆ మూమెంట్ లో, ఇంకా వద్దు హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా ఎందుకు అన్న థాట్ అయితే వచ్చిందండి. ఆబ్వియస్లీ మనం మనుషులం కాబట్టి అన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే ఒకటే, మా వారు ఈజ్ ఎ పిల్లర్ ఫర్ మీ ఇన్ ఎనీ సిచ్యువేషన్, హీ సపోర్ట్స్ మీ. సో దిస్ ఈస్ నాట్ ద పుల్ స్టాప్ ఫర్ అస్, జస్ట్
కామ్గా ఉండు, ఒక్కరోజు కామ్గా ఉండు, ఎక్కువ ఆలోచించకు, కామ్గా ఉండి అప్పుడు ఆలోచించు వాట్ స్టెప్ వీ నీడ్ టు డూ ఫర్దర్. ఇప్పుడు ఇది ఒక డోర్, దేవుడు ఎప్పుడు ఒక డోర్ క్లోజ్ చేశాడంటే ఇంకో డోర్ ఓపెన్ ఉంచుతాడు. అది ఎక్కడ ఉంచాడు అనేది నువ్వు ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఎవరో వచ్చి నీకు చెప్పరు ఆ డోర్ ఓపెన్ ఉంది అందులోకి వెళ్ళు అని. సో నువ్వు ఆలోచించు. యూఆర్ అంటే ఒక సంతోష అంటే ఫెయిల్యూర్ ఉమెన్ కాదు, షీ ఈజ్ అన్ సక్సెస్ఫుల్ ఉమెన్ అని నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు. బట్ ఆయన ఎక్కువ అందరికి కనిపించడండి, నేనే కనిపిస్తాను టు బీ ఫ్రాంక్. సో మీ వారి సపోర్ట్ బాగా ఉందని మీరే చెప్తూ ఉన్నారు కాబట్టి, అంటే ఒకవైపు ఒక బిజినెస్ ఆంటర్ప్రీనియర్గా, ఇంకొక వైపు ఒక ఫ్యామిలీ భార్యగా, తల్లిగా, అంటే ఈ 2 పాత్రల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు? ప్రతిదానికి నేను ఒక టైం షెడ్యూల్ పెట్టుకుంటానండి. బికాస్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ నేను అనుకునేది. మనీ ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకుంటాము, బట్ ఫ్యామిలీకి ఏదైనా అవుతే మాత్రం దెర్ ఈజ్ నో వన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. డెఫినెట్గా. సో అందుకని నేను ఏంటంటే ఫిక్స్డ్ టైం లైన్స్ పెట్టుకుంటాను. ఈ టైం వరకు మాత్రమే నేను జాబ్ చేయాలి, ఈ టైం వరకు మాత్రమే నేను అఫీషియల్గా. ఇంటికి వచ్చాక నథింగ్ వీ షుడ్ డిస్కస్ అబౌట్ బిజినెస్. ఏది బిజినెస్ గురించి మాట్లాడకూడదు. 9 తర్వాత ఫోన్స్ అన్ని పక్కన పెట్టేసి వీ నీడ్ టు డిస్కస్ ఈచ్ అదర్. 2 పిల్లలు మన 4 ఈ రోజు అయ్యింది ఏంటి మాట్లాడుకోవాలి. ఫ్యామిలీ టైం అనేది క్వాలిటీ టైం ఉంటే కానీ ఆ రిలేషన్షిప్ వాల్యూస్ మనం పిల్లలకు నేర్పించలే. ట్రూ. సో ఫస్ట్ చాలా తక్కువ అవుతుంది అని చెప్పొచ్చు. చాలా తక్కువ అండి. ఎంతసేపు ఒక 4 ఉన్నారంటే 4 రూమ్లో పట్టుకొని ఫోన్లు చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ కూర్చోవడమే తప్ప అసలు వేరేళ్ళ లైఫ్లో ఏమైంది ఈ రోజు అనేదే జనాలు చూడట్లేదు. బట్ అది నాకు నా పిల్లలకి ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. కాబట్టి ఏంటంటే ఒక టైం తర్వాత నో టీవీ, నో మొబైల్స్, నథింగ్ ఇన్ హోమ్. అందరం కూర్చోవాలి, ఒకే రూమ్లో కూర్చొని వీ నీడ్ టు డిస్కస్ వాట్ హ్యాపెండ్. స్కూల్లో ఏమైంది, కాలేజ్లో ఏమైంది, మాకు పార్లర్లో ఏమైంది, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, వాట్ వీ వెంట్ త్రూ అనేది డిస్కస్ చేయాలి. అంటే ఒకటండి, ఇవాళ రేపు ఏమైపోయిందంటే పిల్లలకి పేరెంట్స్ని చూసి పెళ్లి చేసుకోవద్దన్న ఫీలింగ్ వస్తుంది. అవును. సో బట్ మాకు అలా కాదు, మమ్మల్ని చూసి పిల్లలు అరే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అన్న ఒక రావాలి అనే మేము అనుకుంటాం. గుడ్ ఇనిషియేటివ్. అండ్ అలాగే అర్థమవుతుంది, అంటే మీ వెనకాల ఒక మంచి సపోర్ట్ అయితే ఉంది. దానివల్లనే మీరు ఒక సక్సెస్ఫుల్గా ఆంటర్ప్రీనియర్గా ఇన్ని ఇయర్స్ పాటు ఒక జర్నీ చేశారు అంటే అర్థమవుతుంది. మరి ఆ సక్సెస్ఫుల్ వెనకాల ఎలా అయితే మీ హస్బెండ్ ఉన్నారో, కెరియర్ వైపు వెళ్ళేటప్పుడు మనం కొన్ని స్ట్రాటజీ ఫాలో అవ్వడము, కొన్ని మార్కెటింగ్ ఫార్ములాస్ యూజ్ చేయడము ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడున్న డిజిటల్ మార్కెటింగ్ కనుక మనం చూస్తే ఎలా మీకు వర్కౌట్ అయింది, మీరు ఏ రకంగా డెవలప్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ త్రూ, ఎలా మీరు అంటే ఆ కాన్సెప్ట్స్ కావచ్చు, ఆ ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఆ ఐడియా థాట్ ప్రాసెస్ ఎలా జనరేట్ అయింది మీకు? యాక్చువల్లీ బిఫోర్ కోవిడ్ నేను ఇన్స్టాగ్రామ్ పైన పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదండి. ఎందుకంటే అంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ పైన పెద్ద అవగాహన లేదు. మౌత్ పబ్లిసిటీయే ఎక్కువ, వర్డ్ ఆఫ్ మౌతే ఎక్కువ ఉండేది. బట్ కోవిడ్ టైంలోనే చాలా నేను ఇన్స్టాగ్రామ్ అంత టు బి ఫ్రాంక్ మీరు చూస్తే 2020 బిఫోర్ నేను ఎక్కడ కనిపించాను మీకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ లో కూడా నా ఫేస్ ఎక్కడ కనిపించదు. అంటే నేను కొంచెం ఎందుకు అవసరమా నా ముఖం ఇక్కడ పెట్టడము, ఎవరో ఒకడు క్రాప్ చేసి ఏదో ఒకటి చేస్తాడో అవసరమా అన్నప్పుడు మా వారు లేదు, యూ నీడ్ టు కమ్ అవుట్ ఫస్ట్. ఆయన సపోర్ట్ తోనే నేను ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చాను. వచ్చాక ఇందులో చాలా ఉందండి టు బి ఫ్రాంక్. ఇప్పుడు మనము మన గురించి చెప్పుకోగలిగితే, మనం ముందుకు రాగలిగితే, మనం ఏంటి అనేది చూపించుకోగలిగితే, దేర్ ఆర్ పీపుల్ హూ సపోర్ట్స్ యూ. ఫస్ట్ థింగ్. అండ్ స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు బి యూనిక్ వెన్ కంపేర్ టు అదర్స్. అంటే వాట్ యూనిక్నెస్ యూ హ్యావ్ అనేది నువ్వు ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. లేదు నేను రాను, నేను ఇంతే, నా ఫేస్ చూపించను, లేదు నేను స్ట్రాటజీ ఏం ప్లే చేయను, అదంతా అది బిజినెస్ రావాలంటే రాదండి. అండ్ నేను నా సోషల్ మీడియా కోర్స్ కూడా చేశాను, అంటే హౌ టు హ్యాండిల్ ఇన్స్టాగ్రామ్. బికాజ్ నేనేంటంటే ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్, నాట్ టు బి డిపెండెంట్ ఆన్ సమ్వన్. అంటే ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిలర్ ఒకరికి ఇచ్చేసి వాళ్ళని మీరు హ్యాండిల్ చేయండి అని నేను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళపైన డిపెండ్ అయ్యి నేను ఇప్పుడు చేయలేనండి, ఐ విల్ ఎగ్జిట్ అన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ విత్ మై ఇన్స్టాగ్రామ్. కాబట్టి లేదు, ఐ నీడ్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. ఇన్ ఎనీ వర్స్ట్ కేస్ నేను నాది హ్యాండిల్ చేసుకోవాలని చెప్పి నేను నా సోషల్ టోటల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, హ్యాష్ ట్యాగ్స్ అన్ని హ్యాష్ ట్యాగ్స్ కాదు, ప్రమోషన్స్ కూడా ఎవ్రీథింగ్ ఐ డూ మై సెల్ఫ్. సూపర్ గ్రేట్. సో ఓన్లీ ఫర్ ద మెసేజ్ రిప్లయింగ్ ఐ హ్యావ్ సమ్ పర్సన్, అంటే క్విక్ రిప్లయింగ్ కోసం ఒక పర్సన్ ని పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న రీల్స్ అన్ని నేనే ఎడిట్ చేసింది, నేనే పోస్ట్ చేసింది, నేనే ప్రమోషన్స్ చేసింది. గ్రేట్. సో నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను. అంటే టు బి ఫ్రాంక్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్. సూపర్. అంటే ఇప్పుడు ఒకటండి, అవసరం మనకి మీరు అన్నట్టుగానే అన్ని నేర్పిస్తూ ఉంటుంది. దాంతో పాటు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు
ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చేస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే ఒక సేఫ్ జోన్ లోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్ని నా కంఫర్ట్ జోన్ లోనే ఉండాలి, నా కంఫర్ట్ జోన్ లో ఉంటేనే నేను చేయగలుగుతాను. సి కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ట్రూ. అప్పుడే వాట్ యు వాంట్ టు లెర్న్ అనేది తెలుస్తుంది. సిచ్యువేషన్స్ మనకు చాలా నేర్పిస్తాయి. ఇప్పుడు ఒకప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, మేము వైశ్యాస్ యాక్చువల్లీ కొమటోళ్ళము, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా చుట్టాలే అన్నారు, అదేంటి నువ్వు కొమటామె వై ఉండి కాలు పట్టుకుంటావా, హెయిర్ కట్ చేస్తావా, అదేంటి నువ్వు చదువేంటి, నువ్వు చేసేది ఏంటి, అంటే బ్యూటీషియన్ అంటే చదువు రానోళ్ళు కదా చేసేది, నువ్వు ఇంజనీరింగ్ చేసి నువ్వు బ్యూటీషియన్లకు వెళ్తావేంటి అని నా చుట్టాలే అన్నారండి. అన్న వాళ్ళు ఏమడుగుతారంటే నన్ను, మా పాపకు నేర్పిస్తావా ఇప్పుడు అంటే నేను ఏదైనా మనసులో ఉంచుకోను అనేస్తాను అనమాట. నన్నే రావద్దన్నారు కదా, మరి మీ పాపను ఎందుకు రమ్మంటున్నావు ఇందులోకి, మీ పాపకు నేర్పిస్తే, నేను మనసులో ఒకటి బయటకు ఒక మాట్లాడే మనిషి కాదు, ఎవరితోనైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనిషిని కాబట్టి కొంచెం నాతో మాట్లాడడానికి తడబడతారు జనాలు. సో నేను అనేస్తాను అనమాట, మీరు ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు మరి ఇండస్ట్రీ, ఇందులో చదువు లేని వాళ్ళు కాదు కదా. ఒకప్పుడు చదువు రాకపోతే ఇది నేర్పియండి బతుకుతారు అనే స్టేజ్ నుంచి ఇందులో ఎంఎస్సి పిహెచ్డి చేసే స్టేజ్కి వచ్చిందండి ఇండస్ట్రీ. ఒకటేంటంటే నేను రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నాను. దట్ వాజ్ ఎ రైట్ టైం. 2013 వాజ్ ఎ రైట్ టైం. ఆ టైంలో కనుక నేను ఇండస్ట్రీకి కాకుండా వేరే ఇండస్ట్రీకి వెళ్ళి ఉంటే మేబీ ఆ ఇండస్ట్రీ గ్రోత్ అంత ఉండకపోవచ్చు. అవును. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీది ఏంటంటే అప్గ్రేడింగ్ అనేది చాలా ఉంది. అండ్ నేను ఒకటి నేర్చుకున్నాను ఆగిపోతాను అంటే వర్కౌట్ అవ్వదు, నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉంటాను, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను, నేర్చుకోకుండా ఉండడం మాత్రం అస్సలు ఉండదు. ఓకే. అండ్ అలాగే మీరు అన్నట్టుగానే అంటే మాటలు మీరు అన్నట్టుగానే రిలేటివ్స్ నుంచో లేదు అంటే మన ఫ్రెండ్స్ నుంచో మనం ఒక స్టెప్ వేస్తున్నాము అంటే కొన్ని మనము ఇలాంటివి వినొద్దు అని అనుకుంటాం, కానీ అలాంటి వర్డ్స్ కూడా మనం వింటూ ఉంటాం. అంటే అలాంటివి వచ్చినప్పుడు అంటే మనిషి అన్నాక కొన్నిసార్లు అసలు ఎందుకు ఏదో ఒక ట్రై చేస్తుంటే ఇప్పుడు నేను ఇది చెయ్యాలా వద్దా అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అండి అది కాకుండా టు బీ ఫ్రాంక్, నేను 8 years ఐ వాజ్ అ సింగిల్ పేరెంట్ అండి. బికాస్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లం నేను 8 years సింగిల్ పేరెంట్ లాగా ఉన్నాను. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ నేను జాబ్ చేస్తూ అంటే ట్యూషన్స్ చెప్పుకుంటూ హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉన్నప్పుడు దే సెడ్ మీ, నువ్వేం చేస్తున్నావు, నీకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి. ఇన్ నెగిటివ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా నేను చాలా ఫేస్ చేశాను, ఫ్యామిలీ పరంగా కానీ ఇవన్నిటి పరంగా కానీ. బట్ ఒకటే అనుకున్నాను, నేనేంటనేది నాకు తెలుసు. డోంట్ థింక్ ఆఫ్ సమ్ వన్ టాకింగ్ టు యూ. ఇప్పుడు ఒకటండి, నేను ఒకటే చెప్తాను ఈ ఇంటర్వ్యూలో, ఏంటంటే జనాలు మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి. నువ్వు మంచి చేసినా మాట్లాడతారు, చెడు చేసినా మాట్లాడతారు. ఏది మనసులోకి తీసుకోకు, వాట్ యు ఆర్ అనేది మాత్రమే ఆలోచించు. నువ్వు చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తే లోకం గురించి ఆలోచించు. లోకం ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, అది ఏంటి, లోకల్ కాకులు ఒకటి, డాంకీ పైన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నా మాట్లాడతారు, డాంకీని నార్మల్గా నిలబెట్టి పోతున్నా మాట్లాడతారు. మనం ఏది చేసినా లోకల్ మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తే ముందుకెళ్ళు, ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకు. నీకు కావాల్సినప్పుడు చుట్టాలు కాదు కదా, ఫ్రెండ్స్ కాదు కదా, ఎవరు రారు. అంటిల్ అన్లెస్ ఒకటే వచ్చేది ఏంటంటే మొగుడికి భార్య, భార్యకి మొగుడు. కన్న తల్లిదండ్రి కూడా లాస్ట్ వరకు రారండి, అత్తామామలు కూడా లాస్ట్ వరకు రారు. ఒకటి మీ ఇద్దరు రిలేషన్షిప్ బాగుంటే చాలు. కాబట్టి బయట వాళ్ళ 10 మంది గురించి ఎప్పుడు ఆలోచించకండి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మీరు అన్నట్టుగానే కాంపిటీషన్ వరల్డ్. అవునండి. అంటే ఇప్పుడు మనం చూస్తే మేకప్ రిలేటెడ్గా ఎన్నో స్టూడియోస్ రావడం జరిగింది. అండ్ కాంపిటీషన్ కూడా ఎంతో మంది ఇందులోకి వచ్చి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ కాంపిటీషన్ వరల్డ్ని ఎలా తట్టుకుంటున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు? అప్గ్రేడింగ్ అనేది నేను ఫస్ట్ చెప్పాను. అప్గ్రేడింగ్ ఒకటి ఉండాలి. అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ షో టు ద పీపుల్, చూపించాలి, మనం చూపించుకోగలగాలి. అండ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ షుడ్ బి దేర్. ఏంటంటే నేను మంచి వర్క్ చేస్తాను కానీ నాకు మాట్లాడడం రాదు, నేను చూపించడం రాదు అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. అండ్ వాట్ ఎథిక్స్ షుడ్ బి మెయింటైన్డ్. ఇప్పుడు జనాలందరికీ మేకప్ చేస్తానికి ఒక దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎవ్రీబడి నోస్ అబౌట్ ద ప్రోడక్ట్స్. ప్రతి ఒక్కరికి మ్యాక్ అంటే ఏంది, హుడా బ్యూటీ, అన్ని ప్రోడక్ట్స్ గురించి తెలుసు, గురించి తెలుసు. సో మనం ప్రొఫెషనల్స్గా కాకుండా ఏదో యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి నేను మేకప్ నేర్చుకున్నాను అంటే మాత్రం సస్టైన్ అవ్వం. ఫస్ట్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్స్ గురించి కావచ్చు, దేని గురించి అయినా కస్టమర్ అడిగిన దానికి మనం కరెక్ట్గా సమాధానం చెప్పకపోతే కస్టమర్ ఒప్పుకోరు. బికాస్ గూగుల్ ఉంది, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది గూగుల్ చెప్పేస్తుంది. ఇప్పుడు మనం అడుగుతూనే మన కస్టమర్ గూగుల్లో టైప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమున్నా నేర్చుకోవడం ప్రొఫెషనల్ గా నేర్చుకోండి, డెప్త్ గా నేర్చుకోండి, కాన్ఫిడెంట్ గా ఉండండి.
దట్స్ ఎనఫ్, యూ విల్ బి రైజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ అలాగే అంటే కస్టమర్స్ని మీరు అన్నట్టుగానే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కావచ్చు, అంటే ఒక దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అంటే మనము ఇక్కడ సర్వీస్ ఇస్తున్నామేమో కానీ ఇంకొక దగ్గర మనం కూడా కస్టమర్, ఆ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక మనం మాట్లాడుకుంటే మనీ పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటి కస్టమర్స్ ఎక్కువగా మిమ్మల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కస్టమర్ని మీరు డీల్ చేసేటప్పుడు మీరు ఎక్కువగా ఏం ఫాలో అవుతూ ఉంటారు? నేను బేసికల్లీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తానండి. బికాస్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో అన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు అఫీషియల్ గా ఉండాలి బట్ నాట్ దట్ స్ట్రిక్ట్, అండ్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళతో నా జర్నీ అనేది బాగుంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడున్న మీరు అన్నట్టు ఇప్పుడు మేకప్ అనగానే 3,000కి చేస్తాము, 8,000కి చేస్తాము, 7,000కి చేస్తాము, 20,000కి చేస్తామని చెప్తున్నారు. బట్ ఫస్ట్ టేక్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్కి దేనికి కావాలి మేకప్, ఎంతసేపు ఉండాలి, తను వేసుకునే డ్రెస్సెస్ ఏంటి, జ్యువెలరీ ఏంటి, ఎప్పుడైతే మనం ఈ రకంగా కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతామో కస్టమర్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యూ. ఫస్టే నేను రేట్ చెప్పేసి హెచ్డీ మేకప్ అయితే ఎంత తీసుకుంటానండి, బ్రైడల్ మేకప్ అయితే ఎంత తీసుకుంటానండి అంటే రిక్వైర్మెంటే తెలియకుండా నువ్వు ఎలా కొటేషన్ ఇస్తావు? సో ఇప్పుడు నా వే ఆఫ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ అనలైజ్ ద కస్టమర్. కస్టమర్కి ఏం కావాలనుకుంటుంది అనేది అనలైజ్ చేశాకే కొటేషన్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు కస్టమర్ రిక్వైర్మెంట్ మొత్తం తెలుస్తుంది. నా క్వశ్చనింగ్ వల్ల కస్టమర్ విల్ నో దట్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, షీ హ్యాస్ ఎ నాలెడ్జ్ ఆన్ ఇట్. కాబట్టి తను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇప్పుడు స్కిన్ టైప్ కూడా తెలియకుండా నేను కొటేషన్ ఎలా ఇస్తాను? తను ఎలాంటి ప్రొసీజర్స్ చేసుకుంటుంది రెగ్యులర్ తెలియకుండా నేను ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలని నాకు ఎలా తెలుస్తుంది? సో ఈ ర్యాపో అనేది మెయింటైన్ చేయట్లేదు చాలా, బట్ ఐ డూ దిస్ ర్యాపో. అందుకని ఏంటంటే చాలా మంది కస్టమర్స్ సస్టైన్ అవుతారు. ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ చాలా మంది సెలబ్రిటీస్కి నేను మేకప్ చేస్తాను, స్కిన్ కేర్ చేస్తాను. టు బి ఫ్రాంక్, కస్టమర్ కన్నా ఒక సెలబ్రిటీ ఒకరికి స్కిన్ ఇవ్వడం చాలా కష్టం అండి. అవునవును. ఇప్పుడు వాళ్ళ ఫేస్ అనేది వాళ్ళ ఫేమ్, ఆ ఫేస్ వల్లనే వాళ్ళ ఇండస్ట్రీ మనం మొత్తం చూడొచ్చు, వాళ్ళ కెరియర్ మొత్తం. ఆ ఫేస్ ని తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నారు అని అంటే దే ట్రస్ట్ ఆన్ మై నాలెడ్జ్. అది తిన ఈ కోర్సెస్ చేసింది, తినకి నాలెడ్జ్ ఉంది, సో మనం ధైర్యంగా తినకి ఈ ఫేస్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ నా కాన్ఫిడెన్స్ ఈజ్ మై నాలెడ్జ్. ఓకే. అండ్ అలాగే మనం చూస్తే ఇప్పుడు మార్కెటింగ్లో చాలా ఉన్నాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్తో పాటు ట్రెడిషనల్ మెథడ్స్లో మీరు అంటే ఈ సంతోష్ ఎలిగెంట్ని ఇంతవరకు తీసుకురావడానికి ఎలాంటి మార్కెటింగ్ ఫార్ములాస్ యూజ్ చేశారండి? ఫస్ట్ వచ్చేసి నేను ప్రతి వాట్సాప్ స్టేటస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందండి. నేను బిఫోర్ ఇన్స్టాగ్రామ్కి రాకముందు కూడా నేను ప్రతి కస్టమర్ నెంబర్ తీసుకుంటాను, తీసుకొని ఐ విల్ సేవ్ అండ్ ఐ విల్ ఆస్క్ దెమ్ టు సేవ్. ఓకే. ఇప్పుడు ఎందుకంటే గ్రూప్స్ చాలా అయిపోయాయి. అవును, ఇప్పుడు గ్రూప్స్ చాలా అయిపోయాయి. నేను గ్రూప్లో మెసేజ్ చేస్తే అబ్బాయి ఏంది ఇన్నిసార్లు మెసేజ్ చేస్తుంది అని చెప్పి మనం బ్లాక్ చేసే కస్టమర్స్ కూడా ఉంటారు. సో కాబట్టి ఏం చేస్తానంటే ప్రతి కస్టమర్కి వీ డోంట్ మెసేజ్ యూ పర్సనల్లీ, స్టేటస్లో పెడతామండి ఆఫర్స్, మీరు స్టేటస్లో చూడండి. సో అలా ఆ రకంగా ఆల్మోస్ట్ ఐ హ్యావ్ 8,000+ కస్టమర్ డేటాబేస్. సో వాళ్ళు నా నెంబర్ సేవ్ చేసుకుంటారు, నేను వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటాను. ఇన్ ది వే వాళ్ళ డైలీ లైఫ్లో ఏమవుతుందో నాకు తెలుస్తుంది, నా డైలీ లైఫ్లో ఏమవుతుందో వాళ్ళకి తెలుస్తుంది. బికాస్ ఆఫ్ వాట్సాప్. ఇది చాలామంది వాట్సాప్ స్టేటస్ని ఎక్కువగా ఏమంటారు ముందుకు తీసుకెళ్ళరు, ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవే అంటారు తప్ప దిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్ బిఫోర్ ఇన్స్టాగ్రామ్. అంటే నా కోవిడ్కి బిఫోరు నాకు ఎక్కువ వర్కౌట్ అయ్యింది అయితే వాట్సాప్ స్టేటస్. సో కాబట్టి ఏంటంటే సంతోష ఎప్పుడు పర్సనల్గా మెసేజ్ చేయదు, నన్ను డిస్టర్బ్ చేయదు, ఏమైనా ఉంటే ఆఫర్ స్టేటస్లో పెడుతుంది. సో స్టేటస్ చూద్దాము. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఒక 2 రోజులు నేను స్టేటస్ పెట్టకపోతే ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, మీరు స్టేటస్ పెట్టలేదు అని అడిగిన కస్టమర్స్ కూడా ఉన్నారండి. నైస్. అంటే కస్టమర్స్ ని అంతలా మీరు కంఫర్ట్ జోన్ కి ఇవ్వడం వల్లనే గ్యాప్ బిట్వీన్ ఆ కనెక్షన్ అనేది డెవలప్ అయింది అని తెలుస్తూ ఉంది. అండ్ దాంతో పాటు ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ గా మిమ్మల్ని చూడడం జరిగింది, ఒక ఫ్యామిలీ ఆడియన్ గా ఎలా ఉంటారు అనేది కూడా మేము తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇంకొక వైపు కనుక మనం వెళ్తే అంటే నేను ఎప్పుడైతే మీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో అంటే సింగిల్ పేరెంట్కి మీరు పర్సనల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, పేరెంట్స్తో పాటు పిల్లలకి కూడా మీరు ఫ్రీగా బ్యూటీ కోర్స్ నేర్పించడం జరిగింది అని విన్నాను. అంటే దాని మోటో ఏంటి అండి, దాని రీజన్ బిహైండ్ దట్? నేను మీకు చెప్పాను నాకు ఇన్ఫోసిస్ నుంచి స్కాలర్షిప్ వచ్చింది అని. సో నేను ఎప్పుడైతే థ్యాంక్ఫుల్ నోట్ పెట్టానో మెయిల్కి సుధా నారాయణమూర్తి గారికి, సో నీవు ఎప్పుడైతే హెల్ప్ చేసే సిచ్యువేషన్లో ఉంటావో హెల్ప్ ద పీపుల్, నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఆ రకంగా నువ్వు నాకు థ్యాంక్స్ అనేది చెప్తావు, అలా చెయ్యి అన్నప్పుడు ఐ కేమ్ టు నో ఓకే ఇప్పుడు నౌ ఐఎమ్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు హెల్ప్ పీపుల్. అలా అని యూజ్లెస్ పీపుల్కి కాదు అండ్ మనీ ఉన్న పీపుల్కి కాదు, వర్త్ పీపుల్కి, కరెక్ట్గా
యూస్ చేసుకునే పీపుల్కి నేను హెల్ప్ చేయాలి అనిపించింది. సో ఏంటంటే సింగిల్ పేరెంట్ కిడ్స్ ఎవరైతే ఉంటారో స్ట్రగుల్తోనే పెంచుతారు, బికాజ్ ఒకటే ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉండదు కాబట్టి. సో ఐదర్ ఆ పేరెంట్కైనా నేను ఎడ్యుకేషన్ ఇచ్చినా, ఆ పేరెంట్ కిడ్స్కైనా నేను ఎడ్యుకేషన్ ఇచ్చినా కానీ ఏమవుతుందంటే ఇది ఒక జీవనోపాధి అవుతుంది. ఇది ఒక జీవనోపాధి అవ్వడం వల్ల వాళ్ళు జాబ్ చేసుకోగలుగుతారు. చాలా మంది నన్ను అడుగుతారు, మేడం మీరు ఎందుకు బ్యూటీయే నేర్పిస్తారు ఫ్రీగా, మేకప్ ఎందుకు నేర్పించరు ఫ్రీగా, మరి సింగిల్ పేరెంట్కి మేకప్ నేర్పించచ్చు కదా. నేను మేకప్ నేర్పించగానే సరిపోదండి, ₹1,00,000 పెట్టి వాళ్ళు కిట్ కొనుక్కోవాలి. ఒక సింగిల్ పేరెంట్ కిడ్స్ కానీ సింగిల్ పేరెంట్ ఇన్కమ్ లేని ఇంటి నుంచి మేకప్ నేర్పించడం వల్ల వాళ్ళకి వచ్చే యూజ్ ఏంటండి? ₹1,00,000 వెళ్ళి పెట్టి ప్రోడక్ట్స్ కొనలేనప్పుడు. అదే నేను బ్యూటీ నేర్పించానండి అనుకోండి, ఒక సలూన్లో వర్క్ చేస్తే వాళ్ళకి శాలరీ వస్తుంది, దానికి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. సో నా వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేకున్నా డబ్బు సంపాదించగలగాలి. ఇప్పుడు మేకప్ నేర్చుకుంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాళ్ళ ఆర్డర్స్కి వెళ్ళలేరు, వాళ్ళు కిట్ కొనుక్కుంటే గానీ ఆర్డర్ సర్వీస్ చేయలేరు. అలాంటప్పుడు కిట్ ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు? వాళ్ళు కోర్స్ నేర్చుకోవడానికే డబ్బులు లేనప్పుడు కిట్ ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు? సో అందుకనే నేను బ్యూటీ ఇదొకటి కాదండి, నేను యాక్చువల్లీ మదర్ మిల్క్ బ్యాంక్, ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ లో నేను ఒక వాలంటీర్ని. అంటే చాలా మంది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు వస్తారు నీలాఫర్ హాస్పిటల్కి. సో అక్కడ ఏంటంటే మదర్ మిల్క్ అనేది సఫిషియెంట్గా లేకపోవడం వల్ల చాలా పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. అందుకని మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేస్తామన్నమాట. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎలాగా అంటే ఎవరికైతే మదర్కి ఎక్సెస్ మిల్క్ వస్తుందో తీసి సింక్లో పడేయడం, లేదంటే మొక్కలకు పడేయడం కాకుండా ఈ మిల్క్ బ్యాంక్కి కనుక డొనేట్ చేస్తే ఆ మిల్క్ వల్ల చాలా మంది కిడ్స్ అనేది వెయిట్ గెయిన్ అవుతారు, కొంచెం పెరుగుతారు. ఎందుకంటే ఊర్లో నుంచి వస్తారు, వాళ్ళకి ఏం తినాలో తెలియదు, పిల్లలకు పాలు ఇవ్వడం ఎలా అనేది కూడా తెలియదు ఆ హాస్పిటల్. సో అక్కడ కూడా నేను వాలంటీర్ లాగా వర్క్ చేస్తాను. ఓకే, సో నైస్ అండి. అండ్ దాంతోపాటు ఫైనల్గా ఎవరైనా కూడా అంటే మేకప్ ఇండస్ట్రీని ఇప్పుడు బాగుంది కదా వెళ్ళాలి అనుకున్న ఆలోచనతో ఉన్న మహిళలే కావచ్చు, లేదు ఆల్రెడీ ఇందులో మేము చేస్తూ ఉన్నాం బట్ కోర్స్ నేర్చుకున్నాను, నేను ఏం చేయాలో నాకు క్లారిటీ లేదు అనుకునే వాళ్ళకి మీ కెరియర్ జర్నీ తోటి అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి ఏం షేర్ చేస్తారు, ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? నేర్చుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని అంటే మీరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారండి. ముందు మన గురించి ఎవరో చెప్తే కానీ తెలియదు, బట్ ఇప్పుడు మన గురించి మనమే చెప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే వీ నీడ్ టు టెల్ అబౌట్ అవర్ సెల్ఫ్. సో చాలా మంది ఏంటంటే అక్కడ ల్యాగ్ అయ్యే దే ఆర్ నాట్ కమింగ్ అప్. సో ఇప్పుడు మీకు ఆర్డర్స్ రావట్లేదు, నేను మేకప్ నేర్చుకున్నాను అని అంటే మీ చుట్టాలలో మేకప్ చేయండి, ఫస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. ఫస్ట్ మీ దగ్గర పోర్ట్ఫోలియో ఫొటోస్ ఉంచుకోండి, ఫొటోస్ ఉంచుకుంటే కానీ కస్టమర్లు రారు. సో ఇలా కొంచెం చేయడం వల్ల, పుషప్ చేయడం వల్ల అండ్ ఫొటోస్ మంచిగా తీసి పెట్టడం వల్ల కొన్ని ఉంటాయి. అండ్ వే ఆఫ్ పబ్లిసిటీ మ్యాటర్స్. మీరు ఎలా మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎలా అయినా కావచ్చు. అండ్ టార్గెట్ ద పీపుల్ హూ ఆర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఆప్టిమైజేషన్ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి. ఆ టార్గెట్ ఆడియన్స్ తెలియకుండా మనం ఏదో పోస్టులు పెడుతున్నాము అండ్ పీక్ అవర్స్ లో పోస్టులు పెట్టాక ఆస్క్ సమ్ పీపుల్ టు కమెంట్ ఆన్ ఇట్ టు గెట్ ఇట్ వైరల్. దేర్ ఆర్ ఫ్యూ ట్రిక్స్ వేర్ ఇన్స్టాగ్రామ్లో మనం వైరల్ అవ్వడానికి. సో ఒకటి ఆ రకంగా ముందుకు వెళ్తే కనుక దే విల్ బీ సక్సెస్ఫుల్ డెఫినెట్గా. ఇప్పుడు బేసికల్గా మీరు అన్నట్టు సంతోష అంటే ఎలిగెంట్ అనే తెలుసు చాలా మందికి. మా నాన్న ఇచ్చిన హరినార్థిని పేరు కానీ మా ఆయన ఇచ్చిన బుజ్జ పేరు కాకుండా ఎలిగెంట్ సంతోష అంటే తెలుస్తుంది. దట్ మేక్స్ మీ ప్రౌడ్. అంటే యూనిక్ ఐడెంటిటీ, ఇండివిజువల్ స్టాండ్. ప్రతి ఒక్క మహిళ కూడా తనకంటూ అంటే ఎంతసేపు అక్కడ ఉండనియరు, మనని ఇక్కడ ఉండనియరు, మనకంటూ ఒక స్టాండ్ మనం తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో ఉంటూ ఉంటారు. సో అలా అందులో అయితే మీరు సక్సెస్ అయ్యారు అని నేను చెప్తాను డెఫినెట్ గా. ఎనీవేస్ మరి ఇన్వెస్ట్మెంట్ ఎస్పెషల్లీ మనం బ్యూటీ కోర్స్ లో మాట్లాడుకుంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు 1.5తో స్టార్ట్ చేయడం జరిగింది అన్నారు కాబట్టి అంటే ప్రాఫిట్ మార్జిన్ ఎంత గెయిన్ చేశారు ఈ జర్నీలో, ఎలా ఉంది ప్రాఫిట్ గ్రోత్ అనేది? ఒకటండి విత్ ఇన్ ఇప్పుడు 2013 అంటే ఆల్మోస్ట్ 12 years గ్యాప్ లో నేను ఆల్మోస్ట్ 1.4 దాకా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ గివ్ బ్యాక్ ఇచ్చాను. అంటే ఆల్మోస్ట్ నాది ఈ పార్లర్ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, కేపీ మన దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ కావచ్చు, 3000 SFT అని అంటే ఇక్కడ నేను ఒక 50-60 దాకా పెట్టాను, ఇంకొక దాంట్లో 75 దాకా పెట్టాను. గివ్ బ్యాక్ ఈజ్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ హౌ యూ వర్క్ అండ్ హౌ మచ్ యూ. ఇప్పుడు ఇట్స్ ప్రాఫిట్లో చూసుకుంటే వీఆర్ అట్ ఎ బెటర్ సైడ్. అప్పుడు నా ఇల్లు కూడా లేకుండే, నాకు ఇల్లు అమ్మేశాను. నౌ ఐ హ్యావ్ మై ఓన్ హౌస్, కార్ అండ్ 2 own పార్లర్స్. మా అబ్బాయిది ఇంజనీరింగ్ అయిపోయింది, అది కూడా మంచి ఏరియాలోనే ఉంది. అండ్ బాబుది కూడా ఇంజనీరింగ్ అయిపోయింది. నౌ హీ ఈజ్ ఇంటూ జాబ్
ఇంకో 1 monthలో వాడు జాబ్లో జాయిన్ అయిపోతాడు. ఇంకా నా చిన్న కొడుకుని ఒక్కరిని సెటిల్ చేస్తే మేమిద్దరం హ్యాపీగా సెటిల్ అయిపోయినట్టే. గ్రేట్ అండి, గ్రేట్ జర్నీ. అండ్ అలాగే మీ జర్నీలో చూస్తే ఇటు స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ ఆ స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేసుకొని ఒక యూనిక్ ఐడెంటిటీ ఎవరైతే ఒక మహిళ ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని మీరు తీసుకురావడము, ఈ 13 years జర్నీని కూడా ఎక్కడ కూడా ఆగకుండా అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. ఎనీవేస్ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.